హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ తెలుగు ట్రేడర్ YTT. గాయస్, మీకు YTT Strategy-3 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ వీక్లో. ఆ YTT Strategy-3 యూజ్ చేసుకొని ఈరోజు మార్కెట్లో మనకు 273 పాయింట్స్ ఎలా ఫామ్ అయ్యాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఆ స్ట్రాటజీ గురించి ఎవరికైనా తెలియకున్నా కూడా, ఆ స్ట్రాటజీ గురించి ఎవరికైనా క్లారిటీ లేకుంటే ఈ వీడియోతో మీకు క్లారిటీ వస్తుంది. మనకు 273 పాయింట్స్ ఎలా ఫామ్ అయ్యాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని టైం ఫ్రేమ్ వచ్చేసి, ఈ స్ట్రాటజీస్ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes. దీన్నే మనం లోయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ కూడా అని అంటాము. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్ అంటారు. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనకు రూల్స్ ఏంటంటే, మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ మనకు లోయెస్ట్గా ఉండాలి. అంటే ఈ రోజులో మనకు ఇదే లోయెస్ట్ ఉండాలి. ఓకే, దాని పక్కన వచ్చేసి మనకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇలా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇది ఇలా లోపలికి ఉన్నా పర్లేదు, ఇలా విక్ కిందికి ఉన్నా పర్లేదు, ఇలా ఉన్నా పర్లేదు. ఈ క్యాండిల్ వచ్చేసి ఈ బాక్స్ లోపల కానీ దీనికంటే పైకి ఉండకూడదు, ఈ క్యాండిల్ కంటే పైకి ఉండకూడదు అనమాట. ఓకే, ఇలా లోపల ఫామ్ అయినా ఈ విక్ వచ్చేసి కిందికి ఉన్నా పర్లేదు, కానీ ఈ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి దీని మధ్యలో ఉండాలి. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఫస్ట్ లోయెస్ట్గా ఉండాలి. ఓకే, ఇది ఎప్పుడైతే ఈ రోజులో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డే స్టార్ట్ అయింది, ఫస్ట్ 15 minutes క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఈ 15 minutesలో ఇదే లోయెస్ట్ మనం అనుకుందాము. దాని పక్కన వెంటనే మనకి ఏం చేసింది, 15 minutes క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపు అది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి, అది కూడా ఈ క్యాండిల్ లోపలే క్లోజ్ అయితే, ఓకే, ఇది ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ అనమాట. ఇదే లోయెస్ట్ పాయింట్ మనకి ఈ రోజులో. దాని పక్కనే వెంటనే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ గ్రీన్ క్యాండిల్ పైన మన ఎంట్రీ అనమాట. స్టాప్ లాస్ వచ్చేసి ఈ విక్ ఏదైతే లో ఉంటుందో, సపోజ్ ఈ విక్ వచ్చేసి లో ఉంటే ఇది స్టాప్ లాస్, ఈ విక్ లో ఉంటే ఇది స్టాప్ లాస్ అనమాట. ఓకే, మన ఎంట్రీ ఎక్కడంటే ఇక్కడ అనమాట. ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ. నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ థర్డ్ క్యాండిల్ ఫామ్ అయ్యి స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే దీనికంటే పైన ఇంకా స్టార్ట్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ అనమాట. ఓకే, ఇది నార్మల్గా ఇది ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. దాని పక్కనే ఒక గ్రీన్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ మనము ఇప్పుడు లోయెస్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఎంత మార్కెట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు లేదు అనుకోండి. ఓకే, ఇక్కడ నుండి మార్కెట్ ఇంకా ఫామ్ కాలేదు. ఫస్ట్ క్యాండిల్ 15 minutes క్యాండిల్ ఫామ్ అయ్యింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని పక్కన మనకి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. మన రూల్స్ ప్రకారం ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అది కూడా ఈ క్యాండిల్ లోపలనే ఉండాలి. ఓకే, అప్పుడు మనం ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అలా ఫామ్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఇది ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇవన్నీ ఒకసారి క్లోజ్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. ఇది ఉండనివ్వండి, అది మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, మనం అనుకున్నట్టుగానే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది, దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది. ఇది ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనం లోయెస్ట్ పాయింట్ అనుకున్నాం. దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది, అది కూడా ఈ క్యాండిల్ లోపలనే ఉంది. దానిపైన మన ఎంట్రీ ఇక్కడ తీసుకునే వాళ్ళం అనమాట. ఓకే, ఇక్కడ నుండి ఓకే, ఇప్పుడు మీకు ఇవి రిమూవ్ చేస్తాను, హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి లాంగ్ పొజిషన్ తీసుకుంటే ఈ క్యాండిల్ పైన మన ఎంట్రీ మనకు. ఓకే, ఎంతవరకు వచ్చింది టార్గెట్, మనకి ఇక్కడ వరకు టార్గెట్ వచ్చింది అన్నమాట. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఒక నిమిషం, ఇక్కడి వరకు మన టార్గెట్ అన్నమాట. ఇక్కడి వరకే మీరు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు 1:2 ఉన్నా కూడా బుక్ చేసుకోండి. ఇది మామూలుగా 3.43 ఉంది కదా రిస్క్ రివార్డ్ రేషియో, ఇక్కడ చూడండి. కానీ మనకు రిస్క్ రివార్డ్ 2 ఉన్నా కూడా మీరు బుక్ చేసుకోవాలన్నమాట.
లేకపోతే మనకు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్లో 80 పాయింట్స్ మనకు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, అదే అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది ఈ సినారియోలో మనకు ఈ రోజుకి వర్క్ అయింది, అంత బాగుంది. ఓకేనా, ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, దాని పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఓకే. ఇప్పుడు అలా కాకుండా ఇంకా వేరే విధంగా మనం లోయెస్ట్ పాయింట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి గైస్, మళ్ళీ సేమ్ మీకు అది చూపిస్తాను. ఇలా ఫామ్ అయింది కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్యాండిల్ తీసేద్దాం. మనకు నెక్స్ట్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది, మనం అదే లోయెస్ట్ పాయింట్ అనుకున్నాం, దాని పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దీనిపైన ఎంట్రీ తీసుకున్నాం. ఇంతవరకు మనం అనుకున్న ఎగ్జాంపుల్ ఫామ్ అయింది, మనకి ఎంట్రీ దొరికేసింది, పాయింట్స్ కూడా వచ్చేసినాయి, ఇది ఓకే. ఒకవేళ లోయెస్ట్ పాయింట్ ఇది కాకుండా వేరే విధంగా ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, మార్కెట్ ఇట్లా ఫామ్ కాలేదు, సో ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసా. ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ రెడ్ క్యాండిలే తీసుకోవాలి కదా, ఒక రెడ్ క్యాండిల్ తీసుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మనకి మళ్ళీ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది, సారీ, మనకి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిలే ఫామ్ అయింది. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ ఏంటి మనకు, ఇది లోయెస్ట్ పాయింట్ అయిపోయింది, ఇంకా మనకి లోయెస్ట్ పాయింట్ ఇప్పుడు ఇది. ఓకే, లైవ్లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చాలామందికి డౌట్ ఉంటుంది లైవ్లో మనకి ఏ విధంగా. ఇది లైవ్ అనుకోండి, ఈరోజు డే స్టార్ట్ అయింది ఈ క్యాండిల్తో, దాని తర్వాత ఇదే మనం లోయెస్ట్ పాయింట్ అనుకున్నాం. మన రూల్స్ ప్రకారం ఇది లోయెస్ట్ పాయింట్ అనుకున్న తర్వాత దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, దానిపైన ఎంట్రీ, ఇది ఈ రోజుతో అయిపోయింది, మనకు ఎంట్రీ కూడా దొరికింది, అదంతా ఓకే. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇప్పుడు మనకి ఇది లోయెస్ట్ పాయింట్ అనమాట. ఓకే, ఇది లోయెస్ట్ పాయింట్, దీని పక్కన ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా విక్ వస్తే దీనిపైన ఎంట్రీ తీసుకునేవాళ్ళం. ఓకే, ఇది సెకండ్ సినారియో. ఒకవేళ మనకు ఇలా కూడా కాదు, ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది, ఇది లేకుండా, ఈ గ్రీన్ క్యాండిల్ లేకుండా మనకేంటంటే ఇంకో రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యింది ఇలా. ఇప్పుడు లోయెస్ట్ పాయింట్ ఏది, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత లోయెస్ట్ పాయింట్ ఇది. ఇప్పుడు దీని పక్కన ఎప్పుడైతే మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఇది. ఓకే, అట్లా అనమాట. గైస్, మీకు అర్థమైంది అనుకుంటా. మనకు ఈ YTT Strategy-3 లోయెస్ట్ పాయింట్ స్ట్రాటజీ ఏ విధంగా చేయాలో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ రోజు మనకు ఫామ్ అయినది ఫస్ట్ క్యాండిల్ మనం లోయెస్ట్ పాయింట్ అనుకున్నాం, దాని పక్కన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, దానిపైన ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే లోగో ఉంటుందో విక్, అదే మనకు స్టాప్ లాస్. దానికి రిస్క్ రివార్డ్ రేషియో మీకు 1:2గానే తీసుకొని, లేకపోతే 80 పాయింట్స్ వచ్చిన తర్వాత బుక్ చేసుకోవాలి. ఇది నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఫామ్ అయితే ఈ విధంగా మీరు ట్రేడ్ చేయండి. ఓకేనా గైస్, ఒకవేళ అలా కాకుండా ఈ విధంగా కూడా మనకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే దాని తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది లోయెస్ట్ అనమాట, దాని తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఇది లోయెస్ట్. ఈ విధంగా మీరు వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అది కూడా ఈ క్యాండిల్ లోపల ఉండాలి, దానిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ వచ్చేసి ఇది అనమాట. ఒకవేళ ఈ విధంగా ఉంది కదా, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ అన్నా కదా. ఒకవేళ ఇది రిమూవ్ చేస్తాను, మనము ఇది రిమూవ్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యింది, దీని విక్ దీనికంటే ఈ క్యాండిల్ లోపలనే ఉంది. ఇప్పుడు స్టాప్ లాస్ ఏంటంటే, స్టాప్ లాస్ వచ్చేసి ఈ విక్ అనమాట. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి ఈ విక్. అలా కాకుండా స్టాప్ లాస్ విక్ వచ్చేసి ఇది కిందికి వచ్చింది అనుకోండి, ఇది స్టాప్ లాస్. ఓకేనా, బట్ మొత్తానికి అయితే మనకి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి, అది కూడా లోయెస్ట్గా ఉండాలి, దాని పక్కన క్యాండిల్ ఈ క్యాండిల్ లోపల క్లోజ్ అయితే దానిపైన ఎంట్రీ. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు కామెంట్ చేయండి గైస్. ఈ వీడియో మాకు అర్థమైంది, మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా గైస్, ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. యువర్స్ YTT, యువర్స్ తెలుగు ట్రేడర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.